నా రూటే సపరేటు, ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ తీరుపై విమర్శలు, తలలు పట్టుకున్న మంత్రి కొండా సురేఖ, సెక్రటరీ కమిషనర్, సర్కార్ ప్రపోజల్స్ పై కొర్రీలు, కొన్ని ఫైల్స్ పైన స్పెషల్ ఇంట్రెస్ట్, కొన్ని ఫైల్స్ పైనే స్పెషల్ ఇంట్రెస్ట్ అంట, త్వరలోనే ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించే ఛాన్స్. ఊరిని ప్రభుత్వ శాఖలో మంత్రులు సీనియర్ ఐఏఎస్ చెప్పింది కింది స్థాయి అధికారులు వినడం సాధారణం. తాము పంపిన ఫైల్స్ ని క్లియర్ చేయడం లేదని ఏదో కొర్రీలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు సైతం వింటుంటాం. కానీ దేవాదాయ శాఖలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆ శాఖలో అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి వ్యవహరిస్తున్న తీరుతో స్వయాన మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కమిషనర్ హరీష్ తలలు పట్టుకునే పరిస్థితి నెలకొన్నది. సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తన వద్దకు వచ్చే ప్రతి ప్రపోజల్ కు కొర్రీలు పెట్టడమే, లేకపోతే రూల్స్ కు విరుద్ధంగా ఉందని పక్కన పడేయడం చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. దూడూరి ఆ శాఖలో అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి వ్యవహరిస్తున్న తీరుతో స్వయంగా మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీష్ తలలు పట్టుకుంటున్నారంట. కారణాలు చూపుతూనే రిజెక్ట్. అడిషనల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న కృష్ణవేణికి డిపార్ట్మెంట్ పై మంచి పట్టు ఉందనే పేరు ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి టెంపుల్ పుట్టుపూర్వోత్తరాలు, భూముల వివరాలు, డాక్యుమెంట్ సహాయం లేకుండా చకచకా వివరించే సామర్థ్యం ఆమెకు ఉందని చెప్తుంటారు. కానీ కింది స్థాయి నుంచి వచ్చే ప్రపోజల్ ఫైల్స్ ని క్లియర్ చేయడంలో ఆమె సవాలక్ష కారణాలు చెప్తున్నారనే విమర్శలు ఇక కృష్ణవేణి మేడం మంచిగానే అన్ని గుళ్ళ మీద అన్ని భూముల మీద పట్టుందంట. కానీ కింది నుంచి వచ్చే ఫైల్స్ ఉంటాయి కదా, మరి ప్రజలేమో కింది వాళ్ళకు వచ్చి కలిసి ఇచ్చిపోతుంటారు. ఈ కింది వాళ్ళు పైన వాళ్ళకు పంపి సంతకం తీసుకోవాలి. ఇక అట్లా కాకుండా ఏదో ఒక సాగు పెట్టి పక్కన వాడెత్తుందట. ఇక దీంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నా రూటే సపరేటు, నేను చెప్పినట్టే మీరు వినాలి, మీరు చెప్పినట్టు నేను వినా, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు కదా. ఇగో ఇట్లా మేడం గారు తీరు ఉన్నదని